హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను. మాది పాతకాలం పద్ధతి అనుకోవచ్చు, చాదస్తం అనుకోవచ్చు, ఏమైనా అనుకోండి. నా దృష్టిలో మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఏది పని అయినా కానీ మన పెద్దవాళ్ళు చేసేదానికి ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పద్ధతులకు కానీ ఏదైనా ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. అందులో ఒక భాగంగానే మనకు చాటను పూసేయడము, చాట అలకడం అని అంటారు కదండి. అసలు చాటలు కూడా అసలు ఈ మధ్యకాలంలో ఎవ్వరు యూజ్ చేయట్లేదు, ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారు. ఇట్లా మనకు ఏంటి అని అంటే పాతకాలంలో ఆ చాట మనకు అల్లి తీసుకునే వాళ్ళము. ఇప్పుడు అట్లా అల్లింది కాకుండా నార్మల్గా ప్లాస్టిక్దే ఈ సిటీలలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయినప్పటి నుండి అసలు యూజ్ చేయట్లేదు. కానీ ఒకప్పుడు పాతకాలంలో ఏంటి అంటే చాటలను పూసేయడము, అలకడం అనే పద్ధతిని యూజ్ చేసేవాళ్ళు. అది కూడా ఎందుకు అని అంటే మనకు అందులో బ్యాక్టీరియా, ఫంగస్ అట్లాంటివి ఏమైనా రాకుండా బాగుండాలి మనం. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఈ మన ధాన్యాలు ఉంటాయి కదండి, బియ్యం కానివ్వండి, పప్పులు, వాటిని మనం చెరగడానికి వాటిని ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఆ ఫంగస్, బ్యాక్టీరియా వస్తే మనం తినే ఫుడ్లోకి వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ పూసేయడం, అలకడం లాంటి పద్ధతులను వాళ్ళు పెట్టారు. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అసలు చాలామందికి ఈ చాటలు పూసేయడం, అలకడం లాంటివి తెలియదు. మళ్ళీ వీటిలో ఏంటి అని అంటే మనకు మంగళవారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి ఆ రోజులలో చాటను పూసేయడం, అలకడం చెయ్యరండి. వీటికి కొంచెం తిథులను వాటిని చూసుకొని మనని ఎప్పుడైనా కానీ చాటను పూసేసుకోవాలి. అంటే పాటించని వాళ్ళకు, తెలియని వాళ్ళకు కాదండి. నేను ఎవరైతే ఇష్టపడి చేసుకుంటారు, పాటిస్తారు అన్న వాళ్ళకి నా వీడియోని నేను షేర్ చేస్తున్నాను. నెగటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే మన చాట అనే కాదు, మనం ఇంట్లో ఉపయోగించే మసిగుడ్డ కానివ్వండి, చీపుర్లు కానివ్వండి, ఇవన్నీ మనం లక్ష్మీ స్వరూపాలుగా పూజిస్తాము. అందుకని చెప్పేసి వీటిని తొక్కడము, ఇష్టం ఉన్నట్టు పడేయడం చేయకుండా వాటిని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి నీట్గా. అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం ఉంటుందని అయితే నా ఉద్దేశం అండి. అందుకని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ చాటను పూసేయడం, అలకడం లాంటి దానికి చెప్పడం కోసం మీకు ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ చాటను పూయడానికి ఏంటి అని అంటే ఒక 2 చెంచాల మెంతులు, అలాగే కొంచెం పేపర్, మనకు వేస్ట్ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని మొత్తం ఓవర్ నైట్ ఇట్లా చిన్న ముక్కలు చేసేసుకొని దీన్ని సపరేట్గా నానేసుకోవాలి. కనీసం ఒక 12 గంటలు నానితే ఆ పేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అట్లా నానేసుకున్న తర్వాత మార్నింగ్ మిక్సీ జార్లో, ఇప్పుడంటే మిక్సీ జార్లు వచ్చాయి కానీ అసలు పాతకాలంలో మన అమ్మమ్మల, నానమ్మల కాలంలో వాళ్ళు రోట్లో వేసుకుని దంచుకునే వాళ్ళండి. అట్లా రోట్లో దంచుకున్నా పర్లేదు, అంత ఓపిక లేదు మాకు అని అంటే మిక్సీ జార్లో వేసుకొని పట్టేసుకున్నా ఏం కాదు. అవి వేసేసుకొని అందులో కొంచెం పసుపు, ఫస్ట్ మనం మెంతులను ఫస్ట్ వేసుకొని అది కొంచెం పేస్ట్ అయిన తర్వాత పేపర్ వేసుకోవాలండి. లేదంటే మనకు ఫస్ట్ పేపర్ వేసేసుకుంటే మెంతులు అనేవి సరిగా దంగకుండా అలాగే ఉండిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పసుపు ఏంటి అంటే కలర్ కోసం అండి, మనకు మంచి కలర్ కోసము, అలాగే బ్యాక్టీరియా అట్లాంటివి మనకు అది కాకుండా పసుపు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంచెం ఇందులో పసుపు ఎక్కువగానే పడుతుంది. మనం ఎంత పసుపు ఎక్కువ వేస్తే ఆ కలర్ అనేది అంత బాగా కనిపిస్తుంది. అట్లా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మంచిగా పూసేసుకోవాలండి. అట్లా మనకు అసలు చాట వల్ల ఇప్పుడు దీన్ని మనం ఎక్కువ యూజ్ చేయట్లేదు. అన్ని సూపర్ మార్కెట్లలో అన్నిట్లలో చెరిగి మంచిగా క్లీన్గా మనకు ప్యాకింగ్ చేసి వస్తున్నాయి. కానీ ఒకప్పుడు డైరెక్ట్ పంట పొలాల నుండే మనకు ధాన్యాలు కానివ్వండి, పప్పులు కానీ అవన్నీ తీసుకొని మనమే అన్ని ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఈ చాటలను ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళము. దాని అవసరం అనేది ఎక్కువగా ఉండేది. అట్లా దానికి తొందరగా అవి పాడైపోయే అవకాశం ఉండడం వల్ల ఇట్లా అలుక్కోవడం, పూసేసుకోవడం అనేది చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు అట్లాంటిది ఏమీ లేదు. అన్నీ రెడీమేడెడ్గా మొత్తం మనకు అన్నీ చెరిగి వస్తున్నాయి. అట్లా ఏం మనకు ప్రాబ్లం లేకుండా అన్నీ రెడీగా అయ్యి వస్తున్నాయి కాబట్టి మనకు దాని అవసరం లేకపోవచ్చు. కానీ ముందు తరాలకు అసలు ఇట్లా ఎటువంటి పద్ధతి ఉంది అని తెలియాలి అని ఒక్క ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పటికే తెలియదు, మనం పాటిస్తలేం కాబట్టి తర్వాత మన పిల్లలకు కూడా తెలియదు. నాకు మా అమ్మమ్మ వాళ్ళు పాటించారు కాబట్టి వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. నా ద్వారా కూడా కొంచెం ముందు తరాలు నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ చాట వలన ఏంటి అని అంటే చెరగడం అంటే ఏంటి, చెరగడం ఒక్కటే కాదండి, దీంతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెరగడం అంటే ఏంటి అని అంటే అందులో చిన్న రాళ్ళు అట్లాంటివి వెళ్ళిపోయి మంచిగా ఉన్నటువంటి గింజలు లోపల ఉండేలాగా చెరుగుతారు. అట్లాగే అడ్డమలుపు అంటే ఏంటంటే ఇవి కూడా అంతే, రాళ్ళు అనేటివి ఇందులో వెనక్కి వెళ్ళి మంచి ఉన్న ధాన్యాలు మాత్రం ముందుకు వస్తాయి, దాన్ని అడ్డమలుపు అంటాం. అలాగే నేమడం అంటే ఏంటి అని అంటే చిన్న గింజలు వన్ సైడ్ వెళ్ళిపోతాయి, పెద్ద గింజలు
గింజలన్నీ ఒక సైడ్ వస్తాయండి. దీన్ని నేమడం అంటాము. అట్లాగే కోడడం అంటే ఏంటి అని అంటే మనకు బియ్యంలో నూకలు లేకపోతే ఈ రవ్వలో పురుగులు ఇట్లాంటి వాటి ఉంటాయి కదండి. ఈ కోడడం ద్వారా ఏంటి అని అంటే ఆ నూకలు అనేటివి సపరేట్ అయిపోతాయి. మనకు రవ్వలో పురుగులు అట్లాంటివి కూడా సపరేట్ కావడం జరుగుతుంది. దాన్ని కోడడం అంటాము. అలాగే తూర్పు ఎత్తడం అంటే మనకు పంట పొలాల్లో వరి ధాన్యాలు ఇప్పుడు మనకు వారి ఇప్పుడు సమ్మర్ కోస్తారు కదండి. కోసిన తర్వాత అందులో ఏమన్నా కచర అంటే వేస్టేజ్ లాంటిది ఏమన్నా ఇట్లా వెళ్ళిపోవడానికి పొట్టు లాంటిది ఈ తూర్పు పట్టడం అంటే ఇట్లా పైన చాట్లో పోసి గాలికి వేస్తూ ఉంటే అందులో ఉన్న చెత్త చెదరం అంతా వెళ్ళిపోయి ధాన్యాలు అనేటివి నీట్గా ఒక దగ్గర అయ్యేవి. దాన్ని మనం తూర్పు ఎత్తడం అంటారు. ఇట్లా ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయండి చాట వలన. ఇప్పుడు అసలు వ్యవసాయం అంటే ఎవరికి తెలియదు, ఈ చాటలు అంటే ఎవరికి తెలియదు, పూసేయడం వలకడం. కానీ అసలు ఒకప్పటి పద్ధతులు గ్రేట్ అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అలాగే ఒక చాటనే కాదు, చీపురు కూడా. మనకు చీపురు ఏంటి అని అంటే వాటిని బుధవారము గురువారం మాత్రమే మనము కొత్తగా ఎప్పుడైతే చీపురు కొంటామో బుధవారం గురువారం మాత్రమే మొదలు పెట్టాలి, అంటే దాన్ని యూజ్ చేయడం మొదలు పెట్టాలి. అలాగే మనకు మార్కెట్లో కొంచెం దొడ్డుగా వస్తాయి, అంత దొడ్డు మనకు అవసరం లేదు ఈ పుల్లల చీపురు అనేది. దాన్ని మనం 2 తీసుకుంటే వాటిని మళ్ళీ మనం వాటిని 3 రకాలుగా అంటే రెండింటిని 3 లాగా వేసుకొని కూడా వాడుకోవచ్చు. అలాగే ఏంటి అంటే మన పాతది అంటే ముక్కి పట్టడం అంటారు కదా, అంటే చిన్నగా అయిపోతాయి, అంటే మనం కొన్న సైజులోనే ఉండదు పాత చీపిరి. అందులోని కొన్ని పుల్లల్ని తీసుకొని కొత్త వాటిలో పెట్టుకొని దానికి బొట్టు పెట్టుకొని బుధవారం లేదా గురువారం అట్లా స్టార్ట్ చేసుకొని మంచి రోజు స్టార్ట్ చేసుకుంటే కూడా మనకు ఇంట్లో మంచి జరుగుతుంది అనే ఒక పాతకాలం పద్ధతి అనేది అలాగే కొనసాగుతుంది. నేను అలాగే చేస్తాను, మీరు కూడా అలాగే చేస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్లు సూచనలు మాత్రం నాకు తప్పకుండా పెట్టండి. దానివల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ సపోర్ట్ ఇట్లాగే నాకు ఎప్పటికీ ఉంటుందని భావిస్తున్నాను. మామూలుగా దీన్ని ఎండలో కూడా ఆరబెట్టుకోవద్దండి, కొంచెం చల్లటి గాలికి ఫ్యాన్ గాలికి కానీ ఇంట్లోనే పెట్టేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.